నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంటే అనసూయ గారు చాలా రోజుల తర్వాత కంప్లీట్‌గా అన్ని బేర్ చేసి ఓపిక పట్టి నేను బయటకొచ్చాను అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. సో, ఈ దీనిలోనే 73 మంది పైన దాదాపుగాను కేస్ ఫైల్ చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. సో, అంటే మీరేమంటారు సార్? అసల కేస్ డీటెయిల్స్ ఏంటి? ఏ యాహ్! నేపథ్యంలోని కేస్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది? మరి పబ్లిక్ గూడా కొంత డ్యామేజ్ అయిందని చెప్పి పబ్లిక్ వెర్షన్ ఉంది. సో, దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు? అనసూయ ఎపిసోడ్ అదేదో సామెత ఉంది కదా! చిలికి హ్మ్. చిలికి గాలివాన అయినట్టుగా కనిపిస్తుంది. అంటే నేను చాలా సార్లు కూడా చెప్పాను. అంటే ఎవరో ఒక ప్రతిదానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిట్‌లు క్రాస్ చేసుకొని ముందుకు పోతానే ఉంటే అది ఒక లాజికల్ ఎండ్‌కి ఎళ్ళిపోయి అది హ్మ్. వైలెన్స్‌లోకి, క్రైమ్‌లోకి కూడా మారిపోతుంది. మనం చాలా కేసులు అలాగ చూసాం. ఫర్ అవును. ఎగ్జాంపుల్ లేడీ అఘోరి కేసు. లేడీ హ్మ్. అఘోరి కేసులో కూడా అతను రెచ్చిపోయి చివరికి జైలు పాలయ్యి చివరికి ఆహ్, ఎటో ఎళ్ళిపోయాడు. అవును. సో, ఇప్పుడు అనసూయ లాంటోళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏందంటే, ఆమె అభిప్రాయం దేని మీదన్నా చెప్పొచ్చు. అంటే మీరెవరు మమ్మల్ని బట్టలేసుకోవద్దు, ఈ బట్టలేసుకోమని చెప్పడానికి. వితిన్ ద లీగల్ దీంట్లో ఫ్రేమ్‌వర్క్‌లో నాకిష్టం వచ్చిన బట్టలేసుకుంటాను హ్మ్. అనేది ఆమె అనౌన్స్ చేయొచ్చు. దాన్ని వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకించొచ్చు. తప్పులేదు. అనసూయ చెప్పింది రాంగు. ఇలాగ బట్టలేసుకోవడం వల్ల ఆహ్, మగవాళ్ళు గాని, అబ్బాయిలు గాని టెంప్ట్ అవుతున్నారు. పిల్లలు గూడా డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే కొడుకుల ముందు ఆమెలాగా బికినీలు ఇవన్నీ యేసుకొని ఉంటే, ఆ ఫోటోల్ని పబ్లిక్ డొమైన్‌లో షేర్ చేసినప్పుడు పిల్లలు చూస్తారు. అలాగే ఆ పిల్లల మీద గూడా ప్రభావం ఉంటది. ఇవన్నీ మాట్లాడొచ్చు. ఇవి మాట్లాడాలి కూడా. హ్మ్. జనరల్ చర్చలు ఇష్యూ గాబట్టి అది. చర్చలు జరగాలి. పబ్లిక్‌లోకి ఒకసారి వచ్చినప్పుడు అనేక విషయాలు చర్చకి రావాలి. అవును. ఎందుకంటే ఎప్పుడైనా ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ చర్చలు ఉండకూడదు. వితిన్ ద కాంటెక్స్ట్ చర్చలు ఉండాలి. మనం హ్మ్. ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ టైంలో ఉన్నాం, ఎలాంటి అందరికీ అది మగవాళ్ళకి అవును. కూడా వర్తిస్తుంది. మగవాడు కూడా నేను కడ్రాయరేసుకొని రోడ్లో తిరుగుతాను, ఆ ఫోటోలను నేను షేర్ చేస్తా ఉంటా అంటే చర్చించొచ్చు. అవును. సో, ఇలాగా మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా ఉంటాయి. కాకపోతే దీని వెనక కొన్ని భావజాలాలు ఉంటాయి, కొన్ని కండిషన్‌లు ఉంటాయి, పితృస్వామ్య వ్యవస్థ ఉంటది, మార్కెట్ ఎకానమీ ఉంటది. హ్మ్. వీటన్నిటిని గురించి మాట్లాడుకోవడం అవసరం, ఎడ్యుకేట్ చేయడం అవసరం. కానీ ఇదేమైంది, ఇక్కడ ఏమవుతుందంటే ఇవాళ ఒక ఆరోగ్యవంతమైన చర్చ బదులు పర్సనల్ అటాక్స్ చేయడం హ్మ్. అనేది దగ్గరికెళ్ళిపోయింది. రెండవది క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. విషయాన్ని చర్చించకుండా ఆమె క్యారెక్టర్‌ని, ఆమె దీన్ని చర్చించడం అనేది మొదలైంది. అట్లాగే శివాజీ మీద గూడా బిగినింగ్‌లో అదే అవును. జరిగింది. నిజానికి శివాజీ ఒక కాంటెక్స్ట్‌లో చెప్పాడు. ఆ కాంటెక్స్ట్‌లో ఆయన చెప్పిన దాంట్లో తప్పులున్నాయని సమాజం అంతా ఎత్తి చూపినప్పుడు ఆయన ఆ అవును. 2 పదాలను విరమించుకున్నాడు. సారీ జెప్పాడు. అయితే నా అభిప్రాయం బట్టలు ఎట్లంటే అట్లా పబ్లిక్‌లో ఎళ్ళినప్పుడు ఏసుకోకుండా ఉంటేనే మంచిదని నేను అనుకుంటున్నాననేది ఆయన చెప్పాడు. హ్మ్. అది చర్చించొచ్చు. సో, ఇదేమైందంటే ఎప్పుడైతే అనసూయ అండ్ చిన్మయి ఇద్దరు ఎంటర్ అయ్యారో వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ చాలా మందికి వ్యతిరేకత ఉంది హ్మ్. పబ్లిక్‌లో. అందువల్ల అది మొత్తం డిబేట్ అంతా అనసూయ వర్సెస్ అదర్స్‌గా మారిపోయింది. హ్మ్. సో, అదేదో పర్సనల్ అనసూయ ఇదిగా మారిపోయింది. ఒక వర్గమేమో అనసూయ బట్టలు, అనసూయ క్యారెక్టరు దీని మీద మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంకొక వర్గమేమో అనసూయ అనే గాకుండా ఎవరైనా గూడా స్త్రీలు వాళ్ళకి కంఫర్టబుల్‌గాను, అవును. వాళ్ళకి నచ్చిన విధంగాను బట్టలేసుకోవాలి. ఒక్కొక్క కాంటెక్స్‌లో ఒక్కొక్క రకమైన బట్టలేసుకోవాల్సుంటది. ఏసుకోవాల్సున్నప్పుడు వాళ్ళు వేసుకుంటారు. దాన్ని మగవాళ్ళు బ్లాంకెట్ స్టేట్‌మెంట్ ఇచ్చి, ఆడవాళ్ళందరూ ఇలాగా ఉండొద్దు, హ్మ్. ఇలాగ ఉండాలి అని మీరెలా చెప్తారు? అనేది ఇంకొక వర్గం వచ్చారు. ఇదేమైందంటే మెల్లమెల్లగా యాంటీ అనసూయ వర్గం బలపడింది గట్టిగా. హ్మ్. ముఖ్యంగా సంధ్యారెడ్డి వచ్చినాక ఆమైతే ఇంకా తీవ్రంగా అసలు అవును. దారుణమైన కామెంట్లంతా చేసింది. అదేదో మొత్తం సమాజంలో అనసూయ ఒక్కటే అలాంటి బట్టలేసుకుంటున్నట్టు, ఇంక దేశంలో ఎవరు వేసుకోనట్టుగా ఆమె అటాక్ చేసింది. హ్మ్. దీన్ని అప్పుడు జనరలైజ్ చేసి ఆమె మాట్లాడాలి తప్ప, అనసూయ మీదనే టార్గెట్ చేసి, అనసూయ భర్తని ఇచ్చి వాడు పనికిమాలినోడు నువ్వెలా హ్మ్. చూస్తున్నావు అది ఇదంతా మాట్లాడి, ఆమె చాలా సివియర్‌గా అటాక్ చేసింది. ఆమె రాకపోయుంటే ఇది మళ్ళీ తగ్గిపోయేది. అవునవును. ఆమొచ్చినాక ఇదయిపోయింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేట్‌గా మేలుకొని ఆమెను కంట్రోల్ చేశారు. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతుందా?
వ్యక్తిగత హోదాలో మాట్లాడుతుంది. వ్యక్తిగత హోదాలో మాట్లాడినా అది పర్సనల్ గానే కాంగ్రెస్ మాట్లాడుతున్నానని ఆమె అంటుంది పదే అంటుంది పదే. కానీ కాంగ్రెస్ బట్ పార్టీకి పార్టీలో ఉన్నారు కదా. ప్రతినిధిగా ఉన్నప్పుడు నేను సడన్ గా నేను వ్యక్తిగతం అంటే కుదరదు. అవును. నీ అభిప్రాయాలన్నీ ఒకవేళ వ్యక్తిగతం ఉంటే పార్టీలో చెప్పాలి తప్ప బయట వచ్చి వ్యక్తిగత విషయాలు అవి కూడా కాంట్రవర్షియల్ విషయాలు ఉమ్, పార్టీ స్టాండ్ కి డిఫరెంట్ గా ఉన్న విషయాలు మాట్లాడితే పార్టీకి ఇబ్బంది. ఉమ్, అందువల్ల ఆమె ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తిలాగా మాట్లాడడం మొదలుపెట్టింది. సో దాంతో ఆమెను వెనక్కి పిలిచారు, తగ్గిపోయింది అది. ఉమ్, కానీ ఇప్పుడు సడన్ గా అది నిజానికి ఆ, ఈమె సైలెంట్ గా ఉంటే ఇప్పుడు అది సబ్సిడీ అయిపోయింది ఆల్రెడీ. అవును. ఆమె ఎవరు ఛానళ్ళకి రాలేదు. సడన్ గా మళ్ళీ ఈమె రంగంలోకి వచ్చే అనసూయ అవును. 72 మంది ఛానల్స్ కావచ్చు, మీడియా హౌసెస్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు ఉమ్, కేసు పెట్టింది, ఎఫ్ఐఆర్ నమోదైంది. మామూలుగా ఇది లీగల్ గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఏమీ అవ్వదు. మహా అంటే కొంతమందికి నోటీసులు ఇస్తారు, అవును. కొంతమంది సమాధానం ఇస్తారు. లీగల్ గా దీనిపై ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ఇలాంటి ఒక కేసు పెట్టారు. అవును. మనకి ఆమె ఎవరు సమంత మీద పెట్టి సమంత హైకోర్టులో కూడా డిస్కషన్ జరిగినప్పుడు నీకు నెగిటివే రాకూడదు, పాజిటివే రావాలంటే ఎలాగా, అట్లాంటప్పుడు Public పబ్లిక్ domain. డొమైన్ లో ఉండద్దు అని కూడా కోర్టు చెప్పింది. ఎందుకంటే కోర్టులకు కూడా తలనొప్పి ఇవి. కేసులు నెంబర్ టైం ఆఫ్ వేస్ట్ కేసులు పనులు సార్, పెరిగిపోతుంటాయి. దీనివల్ల useless. ఆల్రెడీ 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అవును. అర్జెన్సీ ఉన్న క్రిమినల్ కేసులు లాంటివే పెండింగ్ లో ఉన్నాయి. ఆస్తుల అవును. గొడవలు ఇది ఇట్లాంటివి పెరిగిపోయే కొద్దీ కోర్టుల టైం కూడా వేస్ట్ అవుతున్నట్టు కోర్టులు కూడా భావిస్తారు. అవును. అట్లాగే పోలీసుల మీద ఆల్రెడీ చాలా కేసులు పెండింగ్ ఉంటాయి, ప్రెజర్ ఉంటుంది. ఉమ్, వాళ్ళకి దీని మీద టైం పెట్టాలి, తగినంత సిబ్బంది ఉండరు. ఇలాగా అందరి మీద ఇది ప్రెజర్. దీని బదులు సమయం అందరూ పాటిస్తే ఇక్కడి వరకు ఎవరు రారు. సో అవును. ఇక్కడ అనసూయది తప్పు ఉంది. అనసూయ అందరూ కావాలనే personal గా తీసేసుకున్నారు. పర్సనల్ గా తీసుకొని కావాలని రెచ్చగొట్టి మళ్ళీ బికినీ షోలు పెట్టి మొన్న జనవరి అవును. 1st కూడా కావాలని ఎందుకు పెట్టాలి? నువ్వు పర్సనల్ గా నువ్వు ఒకవేళ తీసుకుంటే ఇంట్లో పెట్టుకో, ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టి రెచ్చగొట్టాలి? కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు యాక్చువల్ గా అందరికి కీ పాయింట్ ఎక్కడంటే సార్, ఆ చిప్స్ తింటూ ఒక వీడియో పెట్టారు కదా, అదే అక్కడ బాగా హట్ అయిపోయారు అందరూ. అంత రెక్లెస్ గా రెక్లెస్ గా మాట్లాడడం, పరాన్న వేరే జీవులు ఉమెన్ ని మీరందరూ. సపోర్ట్ చేసే ఉమెన్ ని అనడం. దాని ఇప్పుడు వల్ల- ఎట్లాగైతే నీకు బట్టలు నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను అని చెప్పే హక్కు ఉందో, ఉమ్, బట్టలు నీ ఇష్టం వచ్చినట్టు వేసుకోకూడదు, పబ్లిక్ లో ఉన్నప్పుడు మిగతా విషయాలు కూడా చూడాలి, ఉమ్, ఒక డీసెన్సీని ఫాలో కావాలని చెప్పే వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఉంటుంది. అవును. సో వాళ్ళని మళ్ళీ ఎగతాళి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఉమ్, ఎప్పుడైనా కూడా మన అభిప్రాయాలు చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు కన్విన్స్ అవ్వాలి, కనీసం మనల్ని మంచి కాంటాక్ట్స్ అర్థం చేసుకోవాలి. మనం దాని ఏమంటారు, మనం ఫ్రెండ్స్ గా ఉండి డిఫర్ అవ్వచ్చు. ఉమ్, అందరూ ఒకే అభిప్రాయం కలిగి ఉండరు, ఎవరు కలిగి ఉండలేరు. అవును. మనలోనే కాంట్రడిక్షన్స్ ఉంటాయి. అవును. అలాంటిది మనం వేరే వాళ్ళతో స్నేహం కానీ లేకపోతే ఏదో ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మనుషుల మధ్య కాంట్రడిక్షన్ ఉంటుంది. ఆ అవును. కాంట్రడిక్షన్ ని ఫ్రెండ్లీగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి తప్ప క్రైమ్ వరకు తీసుకెళ్ళకూడదు. ఉమ్, అది అనసూయ కూడా ఎక్స్ట్రా చేసిందని అందరూ అనుకున్నారు. అవును. ఇప్పుడు ఏమైంది, మహిళా సంఘాలు రంగంలో దిగాయి. ఉమ్, మహిళా సంఘాలు రంగంలో దిగి వాళ్ళ స్టాండ్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇప్పుడు అనసూయకి సపోర్ట్ గా నిలబడినట్టుగా అర్థమవుతుంది. అంటే సడన్లీ అనసూయ బికేమ్ విక్టిమ్ అండ్ సంధ్యారెడ్డి బికేమ్ పెర్పెట్రేటర్. సంధ్యారెడ్డి అండ్ అదర్స్. ఎందుకంటే అనసూయ మీద కూడా ఈ మధ్యకాలంలో ఎవరి మీద జరిగిన ట్రోల్స్ భయంకరంగా జరిగింది. ఉమ్, వాళ్ళు కూడా సంయమనం కోల్పోయి అనసూయని బండబూతులు తిట్టడం, పచ్చి బూతులతో మాట్లాడడం, వాళ్ళ మొగుడిని మాట్లాడడం, ఇవన్నీ సోషల్ మీడియాలో చాలా విచ్చలవిడిగా జరిగింది. సో అట్లాగే కొన్ని ఛానల్స్ అదే పనిగా అనసూయకి యాంటీగా చేశారు. ఉమ్, సో ఇది మామూలుగా ఏం జరుగుతుందంటే, యాంటీగా పెడితే వ్యూస్ వస్తాయా, ప్రోగా పెడితే వ్యూస్ వస్తాయా అనే క్రైటీరియాలో యాంటీగా పెడితే వ్యూస్ వస్తున్నాయి అంటే యాంటీగా పెట్టుకుంటూ పోతారు ఛానల్స్. కానీ అక్కడ జాగ్రత్త వహించకపోతే మనం యాంటీగా పెట్టుకుంటే వ్యూస్ వస్తాయని వెళ్తే ఖచ్చితంగా అది లీగల్ ప్రాబ్లం. అలాగే ఇప్పుడు వాళ్ళందరూ కూడా లీగల్ గా ఎదుర్కొంటున్నారు. అవును. సో ఈ మొత్తం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక శివాజీ చెప్పినంత మాత్రాన స్త్రీలందరూ శివాజీ చెప్పినట్టు చీరలు కట్టుకొని రేపు పొద్దున అన్ని పక్కన పెట్టేసి చుడిదార్లు ప్యాంట్లు అన్ని పక్కన పెట్టి చీరలు కట్టుకొని పోరు. ఆయనది ఒక అభిప్రాయం అంతే, దాన్ని వ్యతిరేకించవచ్చు అంతవరకే. అవును. ఆమె కూడా నువ్వు కూడా చెప్పడాన్ని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, అలాగే స్త్రీలందరూ ఉంటారని ఆమె చెప్పేసి ఊరుకోవచ్చు. అవును. కానీ ఆమె ఊరుకోలేదు. అవును. శివాజీ ఒక రకంగా శివాజీ ఊరుకున్నాడు. తర్వాత ఆయన స్టార్టింగ్ లోనే ఆయన ఆగిపోయాడు. చెప్పేశాడు, మహిళా ఆయన కమిషన్ దగ్గర పార్టీకి ఆయన అక్కడితో వదిలేశాడు start నిజానికి. అవును. అలాగా ఆమె కూడా వదిలేసి ఉండొచ్చు. ఆమె
బిగినింగ్ లో ఇంత పెద్దది కావడానికి అనసూయ కారణం. అవును. ఆ తర్వాత ఈమె వచ్చి ఇంకా పెంట చేసింది సంధ్యారెడ్డి. ఇక దీంతో సోషల్ మీడియా రెచ్చిపోయారు. అవును. ఇదేమందంటే ఇప్పుడు ఇవాళ ఏ చర్చ అయినా ఆరోగ్యవంతంగా జరగట్లేదు, అటాకింగ్ జరుగుతుంది. అటాకింగ్ జరిగినప్పుడు ఒక అభిప్రాయం చెప్పి వదిలేసేయాలి ఎప్పుడైనా. మా అంత తప్ప దాన్ని మళ్ళీ కావాలని కలుగుతుంది. దీని వెనక ఇంకొక రాజకీయం కూడా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, అవును. వీళ్ళు ఎందుకు సెలబ్రిటీలు కావాలని దాన్ని కెలుకుతా ఉంటారంటే వాళ్ళు దే నీడ్ పబ్లిసిటీ. పబ్లిసిటీ మీద ఆధారపడిన కెరియర్ వాళ్ళు. అనసూయది పబ్లిసిటీ మీద ఆధారపడిన కెరియర్. కాబట్టి ఆమెకు పబ్లిసిటీ కావాలి, నోటీసులు ఇస్తుంది. ఏం చేస్తుంది? విష్ణు నోటీసులు ఇచ్చాడు, ఏం జరిగింది? అవును. నోటీసులు ఇవ్వడం వల్ల అనసూయ సాధించేది ఏముండదు, దానివల్ల ఏం జరగదు. రేపొద్దున అనసూయకి ఇంకా డ్యామేజింగ్ ఉంటుంది. అంటే అవునండి. వీళ్ళందరూ కోపంగా ఉంటారు, మళ్ళీ ఏదో ఒక సందర్భంలో రేపు అనసూయ వచ్చినప్పుడు అవును. వీళ్ళంతా అటాక్ చేస్తారు. అసలు దీనికన్నా సార్ సింపుల్ గా జరిగింది ఏదో జరిగిపోయింది, అందరం కలిసి వర్క్ చేసుకుందాం ఆమె టుగెదర్ చెప్పింది అంటే కూడా చాలా మంచిగా చెప్పింది ఉంటది కూడా అసలు. చెప్పింది అయిపోయింది. ఉమ్. మళ్ళీ ఎందుకు ఇచ్చారు మరి? కొంతమంది మహిళా సంఘాల నాయకులు అవును. ఏమన్నా ఆమెను రెచ్చగొట్టారా, ఉమ్. లేకపోతే ఆ, ఎందుకు ఇచ్చిందో అదే. తెలియదు. మహిళా సంఘాల నాయకులు కూడా ఇప్పుడు కేసులు పెట్టడం వల్ల వాళ్ళకి కూడా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు, అవును. వాళ్ళు దాన్ని ఉద్యమ రూపంలో కూడా తీసుకెళ్లొచ్చు. అవును. ముఖ్యంగా వాళ్ళు మహిళ భద్రత మీద ఆ, పనిచేయాల్సి ఉంటది. అవును. ఇప్పుడు వచ్చి అనసూయని వాళ్ళు సేవ్ చేస్తే వాళ్ళకి కూడా వ్యతిరేకత బలంగా పెరుగుతుంది. అవును. మొత్తం కాంటెక్స్ట్ లో వాళ్ళు ఉండాలి తప్ప ఒక్క సైడ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అవును. అసలు అది దేశానికి ప్రాబ్లం. ఇబ్బంది కలిగేవి చాలా అంశాలు ఉన్నాయి సార్ చేయాలంటే. స్త్రీల అభివృద్ధి విషయాలు చాలా ఉన్నాయి, పూర్ జరుగుతున్నాయి. పూర్ ప్లేస్ లో ఉండి అసలు దేన స్థితిలో ఉన్న లేడీస్ గాని, పిల్లలు గాని, ఫ్యామిలీస్ గాని చాలా మంది సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అవి అసలు వాళ్ళ మీద వాటి మీద కూడా మహిళా సంఘాలు ఇంత పనిచేస్తున్నాయి. గట్టిగా దాని మీద తీసుకుంటే better. పనిచేయట్లేదని కాదు. ఉమ్. అట్ ద సేమ్ టైం భావజాల రంగంలో కూడా వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది, పనిచేయచ్చు. ఈ కాంటెక్స్ట్ లో చేయొచ్చు, కానీ ఒక సైడ్ తీసుకునేస్తే ఉమ్. మాత్రం అవును. మిగతా ఇప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్న పాజిటివ్ ఇది కూడా పోతుంది. అది అంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం ఎడ్యుకేట్ చేసే విధంగా, అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ఉండాలి తప్ప అవును. మొత్తం ఒక విశాలమైన ప్రజా సమూహంతో గొడవ పెట్టుకుంటాను, నేను వాళ్ళతో కొట్లాడి పెట్టుకుంటా అంటే ఏం జరగదు. ఫైనల్ గా నువ్వు ఆ సమూహాన్ని మార్చలేవు, టైం ఆ వేస్ట్, సమూహాన్ని విన్ డిస్టర్బెన్స్. కాలేవు. లీగల్ గా మళ్ళీ లీగల్ సిస్టమ్ లోకి వెళ్తే అదేమీ తేలదు. కాబట్టి ఇదంతా కూడా ఫిటైల్ ఎఫర్ట్ తప్ప అంతకంటే సక్సెస్ ఏమీ ఉండదు దీంట్లో. థ్యాంక్ యూ.